మీ ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? కన్నడలోనా? అది చెప్పాను కదా, ఇంతమంది చెప్పాను మీకు. ఒక్కళ్ళని సో మెనీ. యు ఆర్ వెరీ వైజ్. మీరు ఎక్కడ దొరకకుండా చాలా క్యాల్కులేషన్ ఏం లేదండి. నో క్యాల్కులేషన్. ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంకా నెక్స్ట్ లెవెల్ వస్తే మాకు మాలాశ్రీ అనే వన్ హీరోయిన్ చేశారు. సుధారాణి అని వన్ యాక్ట్రెస్ ఇస్ దేర్. శృతి అనే ఒక యాక్ట్రెస్ ఉంది. దే ఆర్ ఆల్ సో బ్యూటిఫుల్. అంటే ఆఫ్టర్ దాట్ ఐ కేమ్. ఆఫ్టర్ దేర్ జనరేషన్ ఇస్ నెక్స్ట్. సో దే ఆర్ ఆల్ సో మార్వెలస్ యాక్టర్స్. మాలాశ్రీ మాకు చాలా పెద్ద సినిమా ఉంది, ప్రేమ ఖైదీ. ఇక్కడ అక్కడ కూడా చేశారు సేమ్ ఫిల్మ్, ప్రేమ ఖైదీ, అదే పేరుతో. సేమ్. ఎస్. వెరీ గుడ్. ఇందాక నేను అడుగుతున్నాను 10 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఎక్కడ చూస్తాము అంటే మీరు దానికి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు అనట్లేదు, మీ స్టైల్లో మీరు చెప్పేసి. ఫైన్, ఓకే. మిమ్మల్ని ఎంతమంది ప్రేమిస్తున్నారు కదా కర్ణాటక అండ్ ఆంధ్రాలో. అవునండి. మిమ్మల్ని ఇంతగా లవ్ చేసే ప్రేక్షకులు అనండి, మీ అభిమానులు అనండి, వాళ్ళ గురించి మీరేం చెప్తారు? మీరు వాళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? వాళ్ళకి ఇచ్చే సందేశం అంటే ఐ సే దట్ జస్ట్ బీ హ్యాపీ. వీఆర్ ఆల్ వెరీ స్మాల్ ఆన్ దిస్ ఎర్త్. మనం ఏమంటామంటే వి థింక్ దట్ మేము ఇక్కడ పర్మనెంట్గా ఉంటాము, మేము we buy property, we buy gold, we make money as if we are going to live here forever అలా అనుకొని చేస్తాం. బట్ we forget to live happily. మీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. మీరు వైజ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అయినా మీరు అనుకుంటారు? ఓకే, నాట్ బ్యాడ్. ఓకే. నాకు వచ్చే డబ్బులు నేను జాగ్రత్తగా, ఐఎమ్ నాట్ వెరీ రిచ్. వై ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ చాలా మంది యాక్ట్రెస్ వాళ్ళ లైఫ్లో సంపాదించిన డబ్బును చాలా ఖర్చు పెట్టేసి అలా వేస్ట్ చేసి ఉన్నారు కదా. మీరు వైజ్ ఫినాన్షియల్. నేను అంత పెద్ద వేస్ట్ ఏం చేయలేదు. ఓకే, వెరీ గుడ్. నాట్ బ్యాడ్. సెటిల్డ్. అవును, అంటే వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఐ థింక్ ఇస్ ఎనఫ్. ఓకే. లైఫ్లో మిస్ అయింది ఏమైనా ఉందా మీకు? మిస్ అయిందా? ఇది నేను పొందలేకపోయానని ఎప్పుడైనా ఏమైనా అనుకున్నారా? అంటే మెటీరియల్ ఆర్ వాట్ ఎవర్. మెటీరియల్ ఆఫ్ కోర్స్ అండి. ఏంటంటే అప్పుడు వెన్ వీ డోంట్ హ్యావ్ మనీ కదా, అప్పుడు మనీ కావాలనిపిస్తుంది. ఎవరైనా కారు వెళ్తుంటే ఆ కారు నేను కొనాలనిపిస్తుంది. ఎవరైనా ఏదో బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ ఐ హ్యావ్ టు వేర్ సారీ, ఇలా ఉంటుంది. అది మా దగ్గర వస్తే అంత ఉండదు. అది రావాలని ఉంది మాత్రం అలా ఉంటుంది. ఇప్పుడు నాకు అంత పెద్దగా అది కావాలి ఇది కావాలని లేదు. రోజుల తరబడి ఇలా హైదరాబాద్ షూటింగ్కి వచ్చేస్తున్నారు కదా, మీ బాబుని మిస్ అయినట్టుందా? Of course ఉంటుంది. I miss, but I have gotten used to also. Okay. I have gotten used to, and they are also getting used to it, my children. మీ హస్బెండ్ సపోర్ట్ వల్ల? Of course, and my mother also. If my mother don't help me, then even now my second son is 8 months. How can I expect my husband to take care of that 8 months baby without me? అంతే కదా. So my mother is a big support. Okay. She takes care of the child. My mother knows better what my child wants than me. Obviously. Of course kada. She is there always. మీతోనే ఉంటారా? No, she goes and comes. But ఈ లోపల అంత అవకాశం లేదు. నేను ఎప్పుడు బయట 2 days అలా వెళ్ళిపోతుంటాను కదా. So she is there with me. So she is the biggest support. And మాకు ఒక ధైర్యం ఉంటుందండి. ఇప్పుడు మేము ఇద్దరు బయట వెళ్ళామనుకో, అంటే మా మదర్తో వదిలేసి వస్తే అది ఒక ధైర్యం కదా. అవును. And you can work. You can concentrate on your work. Ledante you cannot work. And you are sure that my mother will take care of the child like her child. అక్కడ ఏం ఉండదు కదా. There is no, ఇప్పుడు వేరే వాళ్ళతో మీ క్రిటిసైజర్ ఎవరు మీ యాక్టింగ్ లో గాని? మై మదర్ అండి. ఓకే. స్ట్రాంగ్ క్రిటిసైజరా? వెరీ స్ట్రాంగ్. ఆవిడ క్రిటిసైజ్ చేసిన ఒక అంశం చెప్పండి మాకు. She will just directly ask you, ఏం చేసావు, what did you do, did you do any acting, అలా she will directly ask me. Okay. And she will comment on my dress, my hair, everything she will comment, my makeup. Okay. Everything she will comment. Not now, from the beginning. మీ హస్బెండ్ క్రిటిసైజర్ కదా ఆయన? లేదండి, క్రిటిసైజ్ అన్నిటికీ ప్రైజ్ చేస్తారా? She won't criticize me at all. ఏమి చేసినా ఇష్టమే. అది కూడా చెప్పరు కదా. ఓకే, వెరీ గుడ్. నిజంగా ఇవాళ నాకు
ఒక మంచి కాఫీ తాగారన్న Feeling ఫీల్ నాకు కూడా వచ్చింది. ఉందండి. అది మెటీరియలిస్టిక్గా అనట్లేదు, నేను ఈ కాఫీ తాగి నేను మంచి కాఫీ తాగాను అనటం లేదు. అర్థమైంది. ఒక మంచి Talk. పర్సన్ని అయ్యయ్యో. కలిసి ఒక మంచి మీన్స్ జాబ్ సాటిస్ఫాక్షన్ కైండ్ ఆఫ్. అండ్ దిస్ ఈజ్ నాట్ మై మెయిన్ జాబ్, ఐఎమ్ అన్ యాడ్ ఫిల్మ్ మేకర్, ఐ డూ మై జాబ్. కరెక్ట్. ఒక ఆట విడుపుగా చేస్తున్న ఈ పనిలో కూడా మీతో మాట్లాడినందువల్ల నాకు మంచి సాటిస్ఫాక్షన్ కలిగింది. అండ్ కాఫీ విత్ యమునా కిషోర్ ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిద్దాం. ముగించే ముందు మళ్ళీ మీకు ఒక మంచి మాట చెప్పాలి. సందేశాలు అవి కాదు, ముందు ఎపిసోడ్ ముందు మనం అనుకున్నట్టుగా చేనేతకారుల్ని ప్రోత్సహిద్దాం, చేనేత వస్త్రాల్ని కొనుగోలు చేద్దాం. మన ఇండస్ట్రీ నుంచి ఇద్దరు మంచి వాళ్ళు, సమంత అండ్ పవన్ కళ్యాణ్ సార్, చేనేతను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ మాటలకు విలువనిద్దాం, చేనేతనే కొనుగోలు చేద్దాం. మనకు చాలా బట్టలు ఉంటాయి, అందులో ఓ 10% 5% చేనేతను కొని వాళ్ళ జీవితాల్ని బాగు చేసే ప్రయత్నంలో మనం కూడా ఒక చిన్న అంశం అవుదాం. అండ్ అగైన్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, కాఫీ విత్ యమునా కిషోర్ పవిత్ర లోకేష్ గారి ఎపిసోడ్ మేము చేనేతకారులకి అంకితం ఇస్తున్నాము. That's very nice actually. That's really very nice and I'm inspired by you. Here afterwards I'll also have some clothes of handloom so that I support them. చాలా సంతోషం. చేనేతకారులకి Yes. అంకితం చేస్తూ ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాం. ఈ ఎపిసోడ్కి మా గెస్ట్గా వచ్చినందుకు పవిత్ర గారికి మరీ ధన్యవాదాలు. Thank you so much, Andy, to call me for this show and make me talk so much. Thank you very much, Andy. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Hi, I'm Pavitra Lokesh. Watch my interview Coffee with Yamuna Kishore on iDream.